హాయ్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేను మీకు మాట ఇచ్చాను, మహేంద్ర యూడో అనేటువంటి ఆటో గురించి నేను వీడియో చేస్తాను అని చెప్పి యూడో, వాళ్ళైతే వుడో అని పిలుస్తున్నారు, మహేంద్ర వుడో. సరే, ఇప్పుడు ఒక వీడియో వేస్తాను, ఒకసారి చూడండి. అన్న, ఇది హ్యాండ్ బ్రేకా? మనకి డీటెయిల్స్ అంతా ఇప్పుడు ఇక్కడ స్పీడోమీటరు దీంట్లో చూపిస్తాడు. మనం ఏ మోడ్లో పోతున్నాం అనేది చూపిస్తుంది, ఎంత ఛార్జింగ్ ఉందో చూపిస్తుంది, ఎంత పర్సంటేజ్ ఉందో చూపిస్తుంది. నీకు బ్రేక్ తొక్కినప్పుడు అంతా రీజనరేట్ అవుతుంది బ్యాటరీ. బ్రేక్ తొక్కినప్పుడు కానీ ఎక్సిలేటర్ స్లో చేసినప్పుడు కానీ బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కుతుంది. దానివల్ల మీకు 235 కిలోమీటర్ల దాకా కూడా వస్తుంది. లోకల్లో దొరుకుతుంది. డియో వీడియో చూశారు కదా, ఎలా ఉంది? నేను వెళ్ళాను, మహేంద్ర వుడో ఆటోని చూశాను. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఫ్రంట్ లుక్ ఉంటుంది, చూసినావా? అదిరిపోయింది. నిజంగా చూడ్డానికి ఒక కారు లుక్ లాగా ఉంటుంది. కారు లుక్ లాగా ఉండేది ఒక ఎత్తు అయితే, లోపల పోయిందనా డ్రైవర్ సీట్లో కూర్చుంటాం కదా, డ్రైవర్ సీట్లో కూర్చుంటే జనరల్గా మనకు అర్థం వచ్చిందనా ఈ లెవెల్కి ఉంటుంది. దీంట్లో మనం 3 ఇంచులు స్టిక్కర్ వేస్తాము, కింద ఒక 3 ఇంచులు స్టిక్కర్ వేస్తాం. కానీ ఈ లెవెల్ నుంచి కిందికి లుక్ ఉంటుంది, చూసినావా? నిజంగా కూర్చున్నప్పుడు అంత ఏరియా కనిపిస్తా అంటే, పైన వాన పడతా అంటే ఆ ఫీల్ ఊహించుకుంటే వా, ఎక్సలెంట్ అనిపించింది నిజంగా. డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే, తర్వాత డ్రైవింగ్ సీట్లో విశాలమైన స్పేసు, కావలసినంత స్పేసు. ఆడి తర్వాత ఓవరాల్ లుక్ చూస్తే చాలా బుజ్జిగా ముద్దుగా ఉంది. సరే, పర్సన్ వచ్చాడు కదా, ఆయన అడిగాను, ఇంతకీ ఈ ఆటోలో ఉండేటువంటి స్పెషాలిటీస్ ఏంటి అని చెప్పి. ఆటోలో ఉండేటువంటి నంబర్ 1 స్పెషాలిటీ ఏంటంటే, దీన్ని ఎవడు దొంగతనం చేయలేడు. ఎందుకు చేయలేడంటే, ఆటోలో వెనకాల డోర్ ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ డోరు, అక్కడ ఒక జీపీఎస్ ఇచ్చారు. ఆ జీపీఎస్కు మనం ఒక మ్యాప్ అన్నది, ఒక యాప్ అన్నది డౌన్లోడ్ చేసుకుందానా, జీపీఎస్తో కనెక్ట్ చేసుకుంటే ఆటో ఎక్కడ ఉన్నా సరే మనకు జీపీఎస్తో తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే జీపీఎస్ ద్వారానే వెళ్తున్నటువంటి ఆటోని అట్లే ఆపేయచ్చంట. నిజంగా ఇది విన్న తర్వాత సూపర్ అంటే మామూలుగా అనిపించలేదు, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా అనిపించింది. తర్వాత ముందర హ్యాండిల్ కానీ, ఆ స్విచెస్ కానీ, ఆ స్మూత్నెస్ కానీ బాగా రిచ్గా అనిపించింది. ఇక్కడ వరకు ఎక్సలెంట్. దీంతో పాటు వెనకాల వచ్చి కూర్చున్నా, ఎందుకో కొంచెం సీటు చిన్నదనిపించింది. ఇప్పుడు చిన్నదనిపించింది అనేదానికి మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఏంటి అంటే, బజాజ్లో షేర్ ఆటో ఉంది కదా, ఒక 3-4 ఏళ్ళకు ముందు మోడల్ చూడండి, ఒక 1.5-2 ఇంచులు చిన్నదనిపిస్తుంది. ఈరోజు మోడల్ చూడండి, అది 1.5-2 ఇంచులు పెద్దదనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి ఈ బజాజ్ షేర్ ఆటోకి వచ్చిందన్న మ్యాక్స్ అని కూడా పెట్టారు. ఎందుకంటే ఆ చిన్నపాటి డిస్టెన్స్ సీట్లో కూర్చున్నప్పుడు ఎందుకో ఏదైనా కొంచెం చిన్నదిగా ఉందేమో అనే చిన్న డౌట్ వచ్చింది. ఆడి తర్వాత ముందర స్పేస్ అయితే బాగుంది, ఓకే, పర్లేదు. ఓవరాల్గా చుట్టూ చూసినప్పుడు అంతా ఎక్సలెంట్ అనిపించింది. ఆటో కొనేటువంటి వాళ్ళకు ఫ్లోర్ మ్యాట్స్, అంటే డ్రైవర్ సీట్ కాడ కాళ్ళు కాడ వేసేటువంటి మ్యాట్స్ కానీ, లేకుంటే వెనకాల ప్యాసింజర్ సీట్ కాడ వేసేటువంటి మ్యాట్లు కానీ వాళ్ళు ఫ్రీగా ఇస్తాము అని చెప్పారు. దీంతోపాటు వాళ్ళ దగ్గర సెట్ ఉంటుంది, మ్యూజిక్ సిస్టమ్. మనకు మ్యూజిక్ సిస్టమ్ కావాలంటే వాళ్ళ దగ్గరే తీసుకోవచ్చు. వాళ్ళు వచ్చిందన వైర్లు కట్ చేయకుండా నీట్గా మేము ఫిట్టింగ్ చేయిస్తాము అని చెప్పారు.
మ్యూజిక్ సిస్టమ్తో పాటు ఆటోకి బ్యాక్ కెమెరా, అంటే మనం రివర్స్లో వెళ్ళేటప్పుడు వెనకాల ఏముందని చెప్పి కార్లో చూస్తాం కదా, ఆ కెమెరా ఉంది. ఆ కెమెరాని మనం ఫిట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇవన్నీ ఎక్స్ట్రా యాక్సెసరీస్. తర్వాత వీళ్ళకు క్యాప్స్ అవి మనం కొనుక్కోవాలి. దీంతో పాటు వాళ్ళ దగ్గరే, అంటే మనం ఎక్కడైతే ఆటో కొనుక్కుంటామో వాళ్ళ దగ్గరే సీట్ కవర్స్ ఉంటాయి. ఇవి మనం ఎక్స్ట్రాగా కొనుక్కుంటాము. సుమారు ఇది వచ్చిందన్న 3 కలర్స్లో ఉంది. మీరు చూసే ఉంటారు. వైట్ అండ్ బ్లూ అనేది ఒక కలరు, బ్లాక్ అండ్ ఎల్లో అనేది ఒక కలరు. ఇంతసేపు మీరు వీడియో చూసారు కదా, కొంచెం బ్లూ షేడ్లో ఉంటుంది, అంటే నావీ బ్లూ షేడ్లో ఇంతసేపు మీరు వీడియో చూసారు కదా, ఆ వీడియోలో ఉండే ఒక కలరు. టోటల్గా 3 కలర్స్. నిజంగా సూపర్ అంటే సూపర్గా అనిపించింది చూడడానికి మాత్రం. దీంట్లో నాకు హైలైట్ అనిపించింది ఏంటంటే ముందర డిస్ప్లే ఇవ్వడం. ఆ డిస్ప్లేలో మనం ఎంత స్పీడ్ పోతున్నాం, బ్యాటరీ ఎంత ఉంది, తర్వాత ఎప్పుడు బ్యాటరీ అయిపోతుంది, మనం ఏ మోడ్లో పోతున్నాం, నార్మల్ మోడ్లో పోతున్నామా, లేకుంటే రేస్ మోడ్లో పోతున్నామా, లేకపోతే న్యూట్రల్లో ఉందా, రివర్స్లో ఉందా, ఇలాంటి విషయాలన్నిటికీ ఒక స్విచ్ ఉండేది. ఆ స్విచ్ నొక్కినప్పుడు మనకు డిస్ప్లేలో కనిపించడం, దానికి TFT డిస్ప్లే అనుకుంటాను. అది మనకు ఫోన్ డిస్ప్లే కన్నా ఇంకా డబుల్గా ఉంటుంది. నిజంగా అదైతే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనిపించింది, నాకు అనిపించింది. దీంతోపాటు నేను వాళ్ళని కాస్ట్ అడిగాను, ఏంటన్నా కాస్ట్ ఎంత అని చెప్పి. దానికి వాళ్ళు నాకు క్లియర్గా కొటేషన్ ఇచ్చారు. బండి కాస్ట్ వచ్చిందన్న 4,20,000, 4,21,000 బండి కాస్ట్. దీంట్లో ఎలక్ట్రిక్ బండి కాబట్టి 20,000 డిస్కౌంట్ ఇస్తారంట. పోతే 4,10,10 పడుతుంది కాస్ట్. వీళ్ళేం చెప్పారు, బాబు సిబిల్ బాగుంటే మీరు 50,000 రూపాయలు డౌన్ పేమెంట్ ఖర్చు. 50,000 రూపాయలు డౌన్ పేమెంట్ కడితే 24 నెలలు నెలకు 17,000, 36 నెలలు నెలకు 13,000, 48 నెలలు నెలకు 11,000 అని చెప్పిందన్న. వాళ్ళైతే కొటేషన్ వేయించారు. నాకు తెలిసి ఇది మీకు కనిపించకపోవచ్చు, ఇప్పుడు కనిపిస్తుందిలే, ఇప్పుడు కనిపిస్తుంది. ఇలా కొటేషన్ వేయించారు. ఓవరాల్గా అయితే చూడడానికి చాలా బాగుంది. ఎవరన్నా ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళు హ్యాపీగా మీరైతే బండి కొనుక్కోవచ్చు. ఏంటి బ్రదర్ రీసేల్ వాల్యూ ఉంటుందా ఏంటి అనేటువంటి విషయాలు అయితే మీరు షోరూమ్ కాడికి వెళ్ళి మాట్లాడచ్చు. నేను వాళ్ళతో ఏం చెప్పానంటే, నా దగ్గర ఉండేటువంటి ఆటోని నేను మీకు ఎక్స్చేంజ్కి ఇచ్చేస్తాను, మీరు తీసుకొని నాకు ఆటో ఇస్తారా అని అడిగాను. నేను తిరుపతిలో ఉండేటువంటి మహేంద్ర షోరూమ్ వాళ్ళను అడిగితే వాళ్ళు నాకేం చెప్పారు, మేము డైరెక్ట్గా తీసుకోవడం లేదు, మా దగ్గర ఒక ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు తీసుకుంటారు, ప్రైస్ వాళ్ళే వేస్తారు, దాన్ని బట్టి ఉంటుంది. టోటల్గా బండి కండిషన్ బాగుంటే, కలర్ఫుల్గా ఉంటే, ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేకపోతే, ఇంజిన్ కండిషన్ బాగుంటే, కాగితాలు కరెన్సీలో ఉంటే, ఫోర్స్లో ఉంటే ఒక రేటు, అలా ఏమీ లేకపోతే ఇంకొక రేట్ ఇస్తాము అని చెప్పిందన్న కొన్ని విషయాలు అయితే చెప్పుకొచ్చారు. కాబట్టి ఓవరాల్గా వాళ్ళు ఏం చెప్తున్నారు, బండి మైలేజ్ అయితే 200 కిలోమీటర్లు వస్తుంది. బండి యాక్సిలేటర్ తగ్గించినా, బ్రేక్ తొక్కినా మీకైతే బండి ఛార్జింగ్ ఎక్కుతుంది. కాబట్టి ఇంకా మీకు 230 కిలోమీటర్ల వరకు వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా బాగుంటుంది అని చెప్పుకొచ్చారు. దీంట్లో నాకు బిగ్గెస్ట్ మైనస్ అనిపించింది ఏంటంటే, మనం ఆటోలో చూస్తాం కదా, మనం బజాజ్ డీజిల్లో చూసినా, మీడియం బండిలో చూసినా, షేర్ ఆటోలో చూసినా, ఇంకా సింపుల్గా చెప్పాలంటే వెనకాల డోర్ తీసేసి కూర్చుంటారు కదా, ఆ విధంగా డోర్ తీసేసి కూర్చుంటారు కదా, అక్కడ ఉండేటువంటి స్పేస్ను లగేజ్ స్పేస్ అంటారు. దీంట్లో వచ్చిందన్న లగేజ్ స్పేస్ లేదు. వెనకాల మహా అంటే ఒక అరడుగు మాత్రమే గ్యాప్ ఉంది. ఈ అరడుగు గ్యాప్లో లగేజ్లు పెట్టుకోవడం కష్టం అని నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఎందుకో అది ఇంత చేసేటువంటి వాళ్ళు వెనకాల కొంచెం లగేజ్కి స్పేస్ ఇచ్చుంటే బాగుండేది అని చెప్పారు. దాంతోపాటు బ్యాటరీకి 6 సంవత్సరాలు లేకపోతే 1,75,000 కిలోమీటర్లు అని చెప్పి వాళ్ళు చెప్పారు. బట్ ఈ 1,75,000 కిలోమీటర్లు అటు ఇటుగా ఉండొచ్చు, ఎందుకంటే పొరపాటున ఏమన్నా మర్చిపోయాను. కానీ ఓవరాల్గా అయితే ఆటో అయితే బాగుంది. ఎవరన్నా ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళైతే చూడొచ్చు. మహేంద్ర ఆటో మనకు తెలిసి మహేంద్ర అంటే ఒక నమ్మకం. మహేంద్ర ఆటో అయితే చాలా బాగుంటుంది. దీనికి ముందు మోడల్లో చూసావా, అది పూర్తిగా చుట్టూ ఫ్రేమ్ వచ్చిందని ఫైబర్తో ఉండేది. యాక్సిడెంట్ అయితే టోటల్గా పార్ట్ మార్చాలి అనేటువంటి ఒక ఇబ్బంది అయితే దీనికి ముందు మోడల్లో ఉండేది. బట్ ఈ మోడల్ అయితే పూర్తిగా ఐరన్ సైడ్స్ మొత్తం కలిపిందన్న, మొత్తం ఐరన్. బండి గేజ్ బాగుంది, లుక్ బాగుంది. నిజంగా దాంట్లో కూర్చున్నప్పుడు ఒక కార్లో కూర్చున్నటువంటి ఫీలింగ్ అది మాత్రం ఎక్సలెంట్గా అనిపించింది. ఇది ఈ వీడియోలో ఈ ఆటో గురించి సమాచారం.
మీరు ఫాలో అవుతూ ఉండండి. ఇలా చాలా ఆటోల గురించి చాలా విషయాలు మనం రివ్యూ చేద్దాం, మాట్లాడుకుందాం. మీరు వివరాలు తెలుసుకుంటారు. ఎవరికైనా నచ్చితే ఒక మంచి ఆటో కొనుక్కోవడానికి వాటిపైన అవగాహనకు ఇలా అనేక మందికి ఉపయోగపడేటువంటి వీడియోస్ అనేకమైతే వస్తాయి. ఈ ఛానల్ పేరు పరం ఆటో ఫ్యామిలీ. దీంట్లో ఆటోలకు సంబంధించిన మాత్రమే ఉంటుంది, ఆటో డ్రైవర్లకు సంబంధించిన మాత్రమే ఉంటుంది. ఇంకా నా గురించి మీరేమైనా తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. వీలైనంత వరకు వారానికి ఒకసారి లైవ్ పెడదామని చెప్పి ప్లాన్ చేస్తాను. మీలాంటి అనేక మంది సహోదరులు రావాలి, మీరు కొంతమంది సలహాలు ఇవ్వాలి, కొన్ని సలహాలు తీసుకోవాలి. ఇలా మనం ఒక కమ్యూనిటీని డెవలప్ చేద్దాము అనేటువంటి ప్లానింగ్లో ఉన్నాను. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే లైవ్లో వచ్చినప్పుడు లైవ్లో పాల్గొనండి. నేను మీకు లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరైతే డైరెక్ట్గా లైవ్లోకి వచ్చి డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవచ్చు. ఇది సమాచారం. ఇందుకు నేను చెప్పినటువంటి విషయాలు మీకు ఎలా అనిపించాయి అనేది కింద కామెంట్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను. బాయ్.